తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్లోని ఎంజీ రోడ్డు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఇక రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు పీసీసీ చీఫ్. क्योंकि आज बहुत दुख की बात है कि जो मनरेगा जो था, जो गरीब लोगों के लिए जो स्कीम थी, आज उसको चेंज करके उसका अलग नाम देके अपने गरीब लोगों को जो फायदा होता था वहाँ पे बिल्कुल फायदा नहीं होगा। क्योंकि मुझे ये लग रहा है कि बीजेपी गवर्नमेंट नहीं चाह रही कि जहाँ पे भी गांधी का नाम है उसको हटा देना चाह रहे। ऐसा मुझे ऐसा लग रहा है कि नोट पे से भी आगे चल के हटा देंगे। तो महात्मा गांधी एक बहुत बड़े फिगर थे और उनका नाम हटा के ये बिल्कुल बहुत गलत बात हुई। यहाँ से बिल्कुल 100% डाउनफॉल स्टार्ट है। तो उन लोग ने आज जो गांधी जी को जो उन लोग ने जो उनकी इज्जत जो निकाली, आज वो निकाल के जो स्टीम हटा के, ये बिल्कुल बहुत बेहुरमती और बहुत गलत इज्जत है। हम इसकी बुरी अपोज करते हैं। फिर से हमारी गवर्नमेंट आएगी 2029 में तो हम ये नाम फिर मनरेगा फिर से वापस लाएंगे। बहुत बहुत शुक्रिया। తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్లోని ఎంజీ రోడ్డు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఇక రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు